వెల్కమ్ టు ఫోకస్ ఆన్ న్యూస్. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చంద్రబాబుపై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు అనంతపురం జిల్లా మైనార్టీ నాయకులు తూముచర్ల బాబా ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసదుద్దీన్ ఓవైసీ ఓటు బ్యాంక్ గా మారి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. కేవలం ఎన్నికల ముందు మాత్రమే హడావిడి చేయడం తప్ప ముస్లిం మైనార్టీలకు చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో సాక్షి పేపర్తో ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు చంద్రబాబు నాయుడు గురించి చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను మేము ఖండిస్తున్నాం. నిన్నటి దినం అసదుద్దీన్ ఓవైసీ చంద్రబాబు నాయుడు గురించి ముస్లింల ద్రోహి, దళితుల ద్రోహి అని చెప్పడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు హైదరాబాద్లో కూర్చొని ఈరోజు కేవలం ఎన్నికల దృష్ట్యా జగన్ గారికి ఓటు బ్యాంకు మాదిరి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో మీరు మాట్లాడుతున్న ఈ పదాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసదుద్దీన్ ఓవైసీ గారు మీరు పెట్టిండేది ముస్లింల పార్టీ. మళ్ళీ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా మీ ఎంఐఎం తరఫున ముస్లిం మైనార్టీలను నాయకులుగా తయారు చేశారా? కేవలం మీరు ఎప్పుడు ఎన్నికలప్పుడు వచ్చేసి మీ పప్పం గడపడానికి మాత్రమే మీరు మాట్లాడుతున్నారు. మరి ఈరోజు దళితుల ద్రోహి అంటున్నారు. మరి ఇదే వైసీపీ గవర్నమెంట్లో డాక్టర్ సుధాకర్ గారిని కేవలం ఒక మాస్క్ అడిగినందుకు ఈ వైసీపీ ప్రభుత్వము అరెస్ట్ చేసి తనని మానసికంగా హింసించి చివరకు సుధాకర్ గారి చావు కారణం ఈ ప్రభుత్వం గురించి మీకు ఎక్కడ కనబడలేదా? ఇదే రాష్ట్రంలో మైనార్టీల మీద దౌర్జన్యాలు, మైనార్టీల భూములు లాక్కోవడము, ఒక భూములు అన్యక్రాంతం చేయడము, మైనార్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారు. ఇవన్నీ మీకు కనబడలేదా? కేవలం మీరు జగన్ గారితో ఏమైనా అమ్ముడుపోయే మాదిరిగా మీరు మాట్లాడుతున్న తీరుని ఒక ముస్లింగా మేము సిగ్గుపడుతున్నాము. ఇప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీల మీద జరుగుతున్న చేసిన దౌర్జన్యాలైతేమి, దాడులైతేనేమి ఇవన్నీ మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు.